నా పేరు బి మోహన్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ రాష్ట్ర అధ్యక్షులు పిఆర్టీ. మా పిఆర్టీ నుంచి ఎమ్మెల్సీ అధికార అభ్యర్థి రానున్న శాసన మండలిలో మంగా మహేందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నాడు మా సంఘం. రానున్న శాసన మండలి, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల కొరకు ప్రచారం కొరకు మేము పర్యటిస్తూ ఉన్నాం. కరీంనగర్ నియోజకవర్గం అంతా కూడా అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. పిఆర్టీ సంఘం స్థాపించి 53 సంవత్సరాలు అవుతా ఉంది. మరి కొన్ని సంఘాలు పుట్టి గిట్టినాయి కూడా, కానీ పిఆర్టీఎస్ రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉపాధ్యాయుల సేవలకు అంకితమవుతా ఉందనే విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు అనేక రకాలుగా పిఆర్టీఎస్ సేవ చేస్తుంది. అందులో భాగంగా నేను 26 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా, 6 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడిగా, ఫ్లోర్ లీడర్గా, మరి 4 సంవత్సరాలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అంటే దాదాపు 36 ఏళ్ళు నేను సంఘ సేవలో పిఆర్టీ సంఘాన్ని అభివృద్ధి చేసి అనేక ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తీసుకురావడం జరిగింది. పంచాయరాజ్ టీచర్ అంటే అప్పట్లో ఒక్క సౌకర్యం కూడా ఉండేది కాదు. మాకు వేతనాలు కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చేటి. జిల్లా చైర్మన్ ఆధ్వర్యంలో పనిచేసేవాళ్ళం. సర్పంచ్ బెదిరించేవాడు, వార్డు మెంబర్ బెదిరించేవాడు, ఎక్కువ మాట్లాడితే బదిలీ కూడా చేయించేవాళ్ళు. వాళ్ళు ఉపాధ్యాయుడికి ఒక దగ్గర నిలకడగా పనిచేసే అవకాశం ఉండేది కాదు. నేను కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఎవరి బదిలీ వారే చేసుకున్నట్లుగా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాను. ఇప్పటికది ప్రమోషన్లలో, బదిలీలలో విజయవంతంగా నడుస్తూ ఉంది. ఉపాధ్యాయులకు ప్రతి స్కూల్లో ఒకటే స్కూల్ అసిస్టెంట్ ఉండేది. సబ్జెక్ట్ వైజ్ స్కూల్ అసిస్టెంట్ తీసుకొస్తాను ప్రకటన చేశాం, తీసుకురావడం జరిగింది. ఏ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండేది కాదు. మేము రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి 9,000 గెస్టెడ్ హెడ్ మాస్టర్లను సృష్టించి స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్గా ప్రమోట్ చేయించాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక జీవోలు తీసుకురావడం జరిగింది. నా నాయకత్వంలో లేడీ టీచర్స్కి 5 రోజులు క్యాజువల్, మగవారికి ఎక్కువ తీసుకొచ్చాం. ఇంకో 5 రోజులు కూడా మహిళా టీచర్లకు తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ తీసుకురావడం జరిగింది. ఒక్కరోజు కూడా మాకు మెటర్నిటీ లీవ్ లేకుండే. 45 రోజులు తెచ్చాం, 90 రోజులు తెచ్చాం, 120 రోజులు తెచ్చాం. ఈరోజు ఇప్పుడు 180 రోజులు ఉన్నది. దాన్ని 240కి పొడిగిపోతా ఉన్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. అదేవిధంగా పిఆర్సీ వేతనాలు, ఉపాధ్యాయుల వేతనాలు 6 పిఆర్సీ లెవెల్లో నేను పిఆర్టీ సంఘ నేతగా కీలకంగా వహించి మంచి స్కేల్ తీసుకురావడానికి కారణంగా నేను చెప్తా ఉన్నాను. ఉపాధ్యాయులకు మంచి స్కేల్ తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. పిఆర్టీఎస్ ప్రతి ఉపాధ్యాయుడికి సేవ చేసి ఉన్నత ఫలితాలను సాధించి మంచి జీవన ప్రమాణ స్థాయి పెంచట్లో ముందు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక జీవులు సాధించిన చరిత్ర పిఆర్టీకు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, 40 జీవో తీసుకొచ్చి హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు ఉపాధ్యాయుల యొక్క ఇంక్రిమెంట్ కానీ సంబంధించిన లీవ్ మంజూరు కానీ
హెడ్ మాస్టర్ గదిలోనే మంజూరయ్యే విధంగా జీవో తీసుకురావడం జరిగింది. విద్యాశాఖలో పెను మార్పు గావించింది జీవో నంబర్ 40. అదేవిధంగా ఏకీకృత సర్వీసులు తీసుకొచ్చి అనేక ప్రమోషన్లు ఇప్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంచాయతీ ఉపాధ్యాయులను పంపించడం కూడా జరిగింది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని కూడా తొందరలోనే మరి క్లారిటీ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కూడా కేసులు క్లోజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. PR to TS అన్ని రకాల క్యాడర్కు అందరు ఉపాధ్యాయులకు సేవ చేసే సంఘం అనే విషయాన్ని ఈ సందర్భంగా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొచ్చి PR to TS ప్రపోజ్ చేసినటువంటి శాసన మండలి అభ్యర్థి శ్రీ వంగా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఓటర్స్ని అందరినీ కూడా. ఆయన 24 సంవత్సరాలు టీచర్ వృత్తి చేసి ఎమ్మెల్సీ కొరకే 2 ఏళ్ల క్రితం ఆయన రాజీనామా చేశాడు. ఎమ్మెల్సీ పోటీ చేస్తా, ఉపాధ్యాయులకు సేవ చేస్తానే ఉద్దేశంతోనే 2 ఏళ్ల ముందే రాజీనామా చేసి సమాయత్తమై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పాఠశాలలకు రకరకాలుగా సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. విద్య, ఉపాధ్యాయులు, పాఠశాల అంటే చాలా అభిమానం. దాంతోనే మరి ఉపాధ్యాయులకు PR2 మండలంలో, PR2 జిల్లాలో, PR2 రాష్ట్రంలో కూడా ఆయన కీలకమైన పదవులు చేసి ఉపాధ్యాయులకు సేవ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన మొన్న రిటైర్డ్ అయ్యేటప్పుడు PR2 రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రిటైర్డ్ అనే విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తాం. వంగ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైతే రానున్న PRCలో ఉపాధ్యాయులకు మంచి స్కేల్ ఇప్పిస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తాడు. అదేవిధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ మరి వారి నాయకత్వంలో ఖచ్చితంగా సాధిస్తాడనే విశ్వాసం మాకుంది. దయచేసి మరి వంగ మహేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా ఈ రాష్ట్రంలో, ఈ కరీంనగర్ నియోజకవర్గంలోని ఉపాధ్యాయ ఓటర్లందరినీ పేరు పేరుగానే కోరుతా ఉన్నాను. వంగ మహేందర్ రెడ్డి ఉపాధ్యాయుల పక్షపాతి. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఉపాధ్యాయులకు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నాడో 317 జీవో కానివ్వండి, PRCలు కానివ్వండి, DAలు కానివ్వండి, అవన్నీ కూడా ఒంటి చేతితో పరిష్కరించే సత్తా వంగ మహేందర్ రెడ్డి గారికి ఉందనే విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెనకు తెలియజేస్తా ఉన్నా. మహేందర్ రెడ్డి గారు మాట. అందరికీ నమస్కారం. రాబోయే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎన్నికల్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపక సంఘాల మద్దతుతో PRTS ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇలా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి PRTU ఎక్స్ఎమ్మెల్సీ మరియు PRTU మాజీ అధ్యక్షులు మోహన్ సార్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పొద్దుటూరు మోహన్ రెడ్డి గారు మరియు జిల్లా కార్యదర్శి కిషన్ గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మసూర్ రెడ్డి గారు మరియు విలేకరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు వంగ మహేందర్ రెడ్డి. మాది సిద్దిపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్లు ఉన్న మందపల్లి మా స్వగ్రామం. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబము. మరి మేము ముగ్గురు అన్నము. పెద్దనే వంగ రవీంద్ర రెడ్డి, రెండవనే వెంగ దేవేంద్ర రెడ్డి, మూడవ నేను 98 DSC ద్వారా నేను HGTగా ఎంపిక కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రేగూల్ మండలంలోని దేవునూరులో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నా ర్యాంక్ Part 2 ర్యాంక్, DSC ర్యాంక్. ఆ తర్వాత 2009లో క్లస్టర్డ్ మ్యాథ్స్గా ప్రమోషన్ తీసుకుని మరియు 2022 నవంబర్ 30 DRF తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నేనైతే ఏదైతే స్కూల్లో ఫస్ట్ జాయినింగ్ రోజే అదే రోజు PRTలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న రేగూడ్ మండల అధ్యక్షుడు మరి అంజయ్ గారి సమక్షంలో నేను PRT సభ్యత్వం తీసుకొని అక్కడి నుంచి 2022 దాకా చేయడంలో మరి పలు మండలాల్లో పలు ఏవైతే పోస్టులు ఉన్నాయో మండల బాధ్యులు, జిల్లా స్థాయి బాధ్యులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఒక 2012 నుంచి కంటిన్యూగా 12 ఏళ్లతో పాటు చేయడం జరిగింది. ఏవైతే ఈ 24 ఏళ్ళలో సర్వీస్ని ఉపాధ్యాయ వృత్తిలో చేశానో అక్కడ నేను చేసిన ప్రతి పాఠశాలలో కూడా
నేను నా వంతుగా ఇటు సంఘం తరఫున అటు ఉపాధ్యాయునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా మన స్కూలుకు సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా అటు పిల్లలకు ముఖ్యంగా నోట్బుక్స్ లేకపోవడం, ప్రభుత్వము పుస్తకాలు ఇస్తున్నా కానీ పేర్ నోట్ బుక్స్ లేకపోవడం వల్ల నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా పేర్ నోట్స్ బుక్స్, అదేవిధంగా స్పోర్ట్స్ మెటీరియల్, స్కూల్కి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ఇదే సందర్భంలో 2022 వచ్చేసరికి చాలామంది మిత్రులు మరి మీరు ఎప్పుడు కూడా మీ పాఠశాలకే, మీరు గతంలో పనిచేసిన పాఠశాలలో మరి పనిచేస్తున్న పాఠశాలకు మాత్రమే ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఉంటాయా, మరి మాకు కూడా లేవు అన్నప్పుడు నేను ఆలోచించి నిజంగా వాస్తవంగా కొన్ని పరిమితుల ప్రకారం నడుస్తుంది కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో విఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క విఎంఆర్ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకై, అదేవిధంగా విద్యార్థుల యొక్క అవసరాలకై, అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమానికి మరి ఏర్పాటు చేసి విఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 500 స్కూళ్ళ పైనే నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ అప్లై చేసి అక్కడ నుంచి మరి అయితే అప్లై చేస్తే కూడా అక్కడ ఉపాధ్యాయ పోస్ట్ మరి ఖాళీగా ఉందని చెప్పేసి ఒక వాటిని పెట్టి కొత్త పోస్ట్ అయ్యేంత వరకు అక్కడ ఉంచి తర్వాతనే మరి ఆ కొత్త పోస్ట్ వచ్చిన తర్వాతనే వీటిని తీసేయడం జరిగింది. అక్కడ నుంచి నాకు కంటిన్యూగా మరి సేవల కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. ఒక 500 పాఠశాల వరకు ఇలా ఇంకా 1000 పాఠశాల పైనే ఇంకో దగ్గర ఒక రకమైన సేవలు చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా కొన్ని స్కూళ్ళలో మరి ఏవైతే ఫర్నిచర్ సంబంధించింది, కొన్ని స్కూళ్ళలో అయితే పాపం అక్కడ షుగర్ పేషెంట్స్ ఉన్న పిల్లల వాళ్ళకు చాలా ఇబ్బంది, మధ్యాహ్నం వాళ్ళకు రోజు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి, చాలా కూల్గా ఉండాలి. అలాంటి సందర్భంలో ఒక 3 పాఠశాలలో ఫ్రిడ్జ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఈ సందర్భంలో నేను PRTUTSకి అప్లై చేసుకోవడం జరిగింది గత నెల అక్టోబర్ 14 రోజున. మరి నేను ఒక 24 సంవత్సరాలుగా ఎలాంటి మరి పదవులు ఆశించకుండానే మామూలు పదవులు వాచుకుంటూ మొట్టమొదటిసారి నేను అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు నాకు నిజంగా ఏకగ్రీవ తీర్మానంతో నాకు మ్యానేట్ ఇవ్వడం జరిగింది. ఇది నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు, అది నా పూర్వజన్మస్కృతంగా భావిస్తున్నా. ఆ తర్వాత అక్కడ నుండి ఈ ప్రచారం స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో భాగంగా ముఖ్యంగా PRTUTS మరి ఏదైతే పంచాయతీరాజ్ ఉపాధ్యాయుని యొక్క PRTUTS లేక ముందుకు ఎలా ఉండే, తర్వాత ఎలా ఉండే ఆలోచిస్తే మరి ఉపాధ్యాయుని పరిణామం చాలా పెరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండే, మరి అప్పుడు ఎలాంటి HRAలు మన పెన్షన్ కానీ ఎలాంటి లేని సందర్భంలో మరి PRTU అనేది పుట్టుకొచ్చి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అందరికీ సమాన్యాయం, అదేవిధంగా హక్కులు అభివృద్ధులు అనే సంకల్పంతో ఒక అధ్యయనం వచ్చింది PRTS. ఆ వచ్చిన తర్వాత ఎన్నో రకాల జీవోలు తీసుకొచ్చింది. ముఖ్యంగా 1970లో పెన్షన్, అదేవిధంగా HRA, మహిళలకు ప్రస్తుత సెలవులు మరియు రకరకాల ఇప్పుడు ఏవైతే అనుభవించేటి అన్నీ కూడా PRTUTS సాధించినవి. గతంలో ఈ మధ్యలో చూసుకున్నట్టయితే మీకు మరి లాస్ట్ PRC 30% విషయంలో కానీ, అదేవిధంగా మన పదోన్నతి పొందిన పండిట్ విషయంలో పండిట్ వీళ్ళన్నీ కూడా PHN కూడా అవన్నీ కూడా PRTUS మరి తీసుకొచ్చినాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి మహిళలకు ముఖ్యంగా 180 డేస్ లీవ్స్ ఒకటి, 90 డేస్ కేర్లు కూడా మరి PRTUS సాధించినాయి. కాబట్టి ఇంకా నన్ను రానున్న రోజుల్లో శాసనమండలికి పంపించినట్టయితే నేను పూర్తి స్థాయి అంటే ఇప్పుడు చేస్తున్నాను, ఇంకా నా గొంతును రేపు శాసనమండలిలో మరి నేను గొంతుగా వినిపిస్తా కాబట్టి నన్ను అలా పంపించినట్టయితే నేను ఇంకా మరి ఏదైతే CPS విధానాన్ని రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానం వచ్చినట్టుగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా 2003 ఉపాధ్యాయులు ఏవైతే నిజంగా వాళ్ళ బ్యాన్లకు ఇంకా మరి CPS విధానంలో అమలు అవుతుంది కాబట్టి దాన్ని కూడా రద్దు చేసి ఇచ్చి పాత పెన్షన్ వచ్చేటట్టు చేస్తా. అదేవిధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ను సాధించి మరి పదోన్నతులు పొందేటట్టుగా ముఖ్యంగా దాని విషయంలో కూడా పూర్తి స్థాయిలో నేను మరి పాటుపడుతూ అంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ PRC కూడా 50% PRC ఫిట్మెంట్ అయ్యే విధంగా నేను చూస్తానని చెప్పి అంటున్నాను. అదేవిధంగా ఇంకోటి KGB, ముఖ్యంగా KGB మహిళలకు ఏదైతే మినిమం టైం స్కేల్ ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తాను. అదేవిధంగా వాళ్ళకు హెల్త్ కార్డు కూడా వచ్చే విధంగా నేను చూస్తానని చెప్పి అంటున్నాను. అదే మోడల్ స్కూల్ ముఖ్యంగా 010 ఇది చాలా కీలకం. మొన్ననే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఇప్పుడు 010 పద్వారా వాళ్ళకు చాలా వచ్చినట్టు చేస్తాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గురుకుల పాఠశాలలు అన్నింటి కూడా మరి కాలం విషయంలో వారు ముఖ్యంగా సమయసార విషయంలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు కోరుకున్నట్టు సమయాన్ని కూడా మేము మరి చేస్తామని చెప్పేసి ఈ విధంగా హామీ ఇస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఓన్లీ PRTUTS వల్లే సాధ్యమవుతాయి. మరి ఏవో సంఘాలు ఏవో చెప్పుకునే అవన్నీ కూడా తప్పు. కాబట్టి నేను
పూర్తి స్థాయిలో హామీ ఇస్తున్నాను. ఇంకా ఒకటే కాకుండా గతంలో గురించి నాకు సంబంధం లేదు, గతంలో నాకు తెలియదు, కానీ ఏవైతే ఎమ్మెల్సీ నిధులు ఉన్నాయో ఆ ఎమ్మెల్సీ సంవత్సరానికి 5 కోట్లు వచ్చే నిధులు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలకు మరియు పిల్లలకు ఉపాధ్యాయులకు అందేటట్టుగానే నేను మరి రూపాయి కూడా మరి వేస్ట్ కాకుండా నేను చేస్తానని చెప్పేసి ఒకటి హామీ ఇస్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఏదైతే మీ పక్క నేను అటుపక్క శ్రీపాలన ఇది నల్గొండ వైపు ఇద్దరం కనుక మేము గెలిచి శాసనమండలి పోయినట్టయితే ఒక బలోపేతమై మా గొంతుకను బాగా వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇటు నాకు మరి అటు శ్రీపాలనకు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. పత్రికా విలేకరుల సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ మరి మన నిజామాబాద్ బిడ్డ 26 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఎన్నో జీవోలు తీసుకొచ్చిన ప్రదాత మోహన్ రెడ్డి గారికి, అట్లనే యువ కిషోరం విఎంఆర్ సంస్థను ఆరంభించి ఇప్పటికే పలు పాఠశాలల్లో అనేక రకమైన కార్యక్రమాలు చేసి మరి ఉపాధ్యాయుల మన్ననను పొందినటువంటి పిఆర్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గంగా మహేందర్ రెడ్డి గారికి, నాతో పాటు ఈ సమావేశంలో కూర్చున్నటువంటి మరి ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి, మరి రవీందర్ రెడ్డి గారికి, మరి హైదరాబాదు అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర అసెంబ్లీ అధ్యక్షుడు రచ్చమురళి గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మేము బిలోగానే వచ్చినటువంటి పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అయితే రేపు ఆదివారం 10 గంటలకు బిఎల్ఎన్ గార్డెన్లో నూతనంగా పదోన్నతి పొందినటువంటి నిజామాబాద్ జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంట్లకు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు మరి అందరికి కూడా అందరూ స్కూల్ అసిస్టెంట్ అంటారు. వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్, ఇలా అన్ని సబ్జెక్టుల వారీగా అందరికీ మేము మా జిల్లా శాఖ పక్షాన సన్మానాలు చేయబోతున్నాం. దానికి కూడా విలేకరులందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లనే జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా రావాల్సిందిగా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన కోరుతున్నాం. అట్లనే జిల్లా శాఖ కూడా మరి మా జిల్లా శాఖ కూడా ఏం చేసిందని కూడా ఒక నిమిషం చెప్తాను. 42 విలేజ్లకు కొత్తగా హెచ్ఆర్ఏ సాధించి పెట్టాం మేము గత 3 సంవత్సరాలలో. అది చాలా పెద్ద విషయం. పరిధి అంటే మున్సిపల్ పరిధి, కార్పొరేషన్ పరిధి పెరిగిన ప్రాంతాల్లో 42 విలేజ్లకు పెంచాం. ఇంకా ఒక 7-8 విలేజ్లు ఉన్నాయి. వాటిని కూడా పెంచే విషయము మరి పెద్దల ఆశీస్సులతో ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తామని చెప్పేసి గంగా మహేందర్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్తున్నాం. ఆయన కూడా చొరవ తీసుకొని చేద్దామని చెప్పిండు. అది ఇంకొక 6 విలేజ్లు ఉన్నాయి. 6 విలేజ్లను కూడా చేస్తాం. అట్లనే మొన్న ప్రమోషన్లు వచ్చినప్పుడు రాత్రి 3 గంటల వరకు కూడా మేము ఆఫీస్లో ఉండి మరి అన్ని ప్రమోషన్ లిస్టులు రాత్రి వరకు మార్నింగ్ వరకు పెట్టేటట్టు, ఎందుకంటే పొద్దున చేస్తే కోర్టు కేసులు ఏమైనా అయితే అన్న ఉద్దేశంతో రాత్రే పెట్టేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళను పొద్దున 10 గంటలకు చేరేటట్టు చేసిన మన సంగతిలో మీ దృష్టి తీసుకొస్తున్నా. అట్లనే సంఘం బలోపేతంగా ఉన్నది, మండల శాఖలు బలోపేతంగా ఉన్నాయి. మా నిజామాబాద్ జిల్లాలో 5,000 మంది ఉపాధ్యాయులు ఉంటే 4,800 మంది ఉపాధ్యాయులు పిఆర్టీలో ఉన్నారు. మరి పిఆర్టీ బలమైన సంఘం, మీ అందరు కూడా విలేకరులందరూ కూడా తెలుసు. అది అయితే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. దానికి కూడా మీ అందరు కూడా విలేకరులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే మా పిఆర్టీ అభ్యర్థిని మా గంగా మహేందర్ రెడ్డి గారిని తప్పకుండా ఉపాధ్యాయులందరూ ఆశీర్వదించాలని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన కోరుతూ ముగిస్తున్నాం. జై హింద్, జై పిఆర్టీ. హైదరాబాద్ జిల్లా పక్షాన నమస్మాంజలు. మరి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. యువ కిషోరం మరి ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరి సుమారు 500 పాఠశాలలకు సేవ చేస్తున్నదంటే చిన్న విషయం కాదు. ఈ రోజులలో చిన్న సాయం చేయాలంటేనే డబ్బులున్న వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ముందుకు రావడం రారు అసలు. కానీ మరి అన్నగారు ఉపాధ్యాయ వృత్తిలో 22 సంవత్సరాలు పనిచేసి ఒక 2 సంవత్సరాల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నాడు యువకులు. కాబట్టి వారికి ఖచ్చితంగా ఇంతకుముందు పిఆర్టీ సంఘం ఎన్ని జీవోలు తెచ్చిందో అంటే చిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఇంతకుముందు బదిలీ కావాలి అని అంటే జిల్లా పరిషత్ల చుట్టూ తిరిగేవారు. మరి అటువంటి సమయంలో పత్రికాముఖంగా ప్రకటన చేసి ఎవరి స్థానాన్ని ఆ ఉపాధ్యాయుడే కోరుకునే విధంగా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొస్తా అని చెప్పి సాధించడం జరిగింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే మాదిరిగా
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ నా అపాయింట్మెంట్ కూడా 95 అపాయింట్మెంట్ అప్పుడు ఒక సంవత్సరం 1200, ఒక సంవత్సరం 1500 వేతనంతో పనిచేసినాం. అప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్స్ తీసుకొస్తాను అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. సుమారు 1,00,000 మంది ఉపాధ్యాయులతో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి పిఆర్టీ సమావేశానికి వచ్చి జీవో ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం సిపిఎస్ విషయం. సిపిఎస్ని తొలగించి ఓపీఎస్ని తీసుకురావాలంటే ఎట్లయితే మరి నోషనల్ ఇంక్రిమెంట్ సాధించారో అదే మాదిరిగా అది ఓన్లీ పిఆర్టీ సంఘంతోనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని తీసేసి ఓపీఎస్ విధానాన్ని పిఆర్టీ సంఘం సాధిస్తుందని తెలియజేస్తూ మరి అందరు ఉపాధ్యాయులకు మన నిజామాబాద్, ఆదిలాబాద్, మన కరీంనగర్, మెదక్ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి యువకుడు, కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థ సేవాపరుడు అయినటువంటి వంగా మహేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదే మాదిరిగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు శ్రీపాల్ రెడ్డి గారు, పింగిరి శ్రీపాల్ రెడ్డి గారు. వారికి కూడా అక్కడ భారీ విజయాన్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఉపాధ్యాయులు ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి అంతటికీ కారణము పిఆర్టీయు టీఎస్ మా గురువర్యులు అయినటువంటి మోహన్ రెడ్డి సారు కష్టార్జితమే. ఆ రోజు ఏ రోజో దాదాపు 20 సంవత్సరాల క్రితం మోహన్ రెడ్డి సార్ చెప్పిండు, ఈరోజు సైకిల్ దొక్కిన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కారు మీద తిరుగుతాడు అని ఈ దాదాపు 25-30 సంవత్సరాల క్రితం రోజు చెప్పిండు. అదే వాస్తవమైంది. అంటే పిఆర్టీయు ఉపాధ్యాయులకు ఎనలేని సేవ చేసినటువంటి మరి మా గురువర్యులు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే దాదాపు తెలుసు కరీంనగర్లో ఇప్పుడు కూడా పిఆర్టీ అభ్యర్థి గెలుస్తుండు, ఖచ్చితంగా గెలుస్తారు. మా నిజామాబాద్లో కూడా దాదాపు 3,600 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు 99% అన్న వంగా మహేందర్ రెడ్డి గారికి వేయటానికి ఖచ్చితంగా పిఆర్టీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యుడు, కార్యవర్గ సభ్యుడు కష్టపడి ఓట్లు వేపిస్తామని హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా అన్నకు. అదేవిధంగా మరి కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయన్న మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీ ఇద్దరి దృష్టికి. ఉపాధ్యాయులకు మరి పెండింగ్ బిల్స్ అయినటువంటి జడ్పీజీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్ కానీ వీటితో తీవ్ర ఇబ్బంది ఉందన్న. వీటిని ఖచ్చితంగా పరిష్కరించి మరి మా ఉపాధ్యాయుల అదొకటే సమస్య ఉంది, మెయిన్ పెండింగ్ బిల్. మిగతా మొన్న మా మోనాన్న గారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడైతే జేఏసీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఉపాధ్యాయులకు 5 డిఏలు బాగున్నాయన్న అని చెప్పగానే ఒక డిఏ చేయించడం, ఇంకొక డిఏ కూడా ఈ మార్చి వరకు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పిఆర్టీ తరపునే అన్ని సమస్యలని సాధిస్తామని తెలుపుతూ మిగతా ఇంకా చిన్న సమస్యలు ఖచ్చితంగా అన్న ఎమ్మెల్సీ కాగానే ఈ ఏకీకృత సర్వీస్ కానీ, సిపిఎస్ రద్దు కానీ మిగతా అన్ని సమస్యలను అన్న పరిష్కరిస్తారని ఖచ్చితంగా మేము అన్నని గెలిపించాలని మరి పిఆర్టీయు నిజామాబాద్ తరఫున ఖచ్చితంగా కష్టపడి గెలిపిస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీ. డిఏలు అయితేనేమి, పెండింగ్ బిల్స్ అయితేనేమి, మరి నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసాము, మాట్లాడడం జరిగింది. మరి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు డిఏలు కనీసం మన బకాయి బిల్లులు ఇస్తే బాగుంటుంది, పిఆర్సీ తొందరగా గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. దాని తదనుగుణంగా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు మరి సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారికి సూచన కూడా చేశాను. చాలా సంవత్సరాలు ఇక మాకు మొన్న ఫస్ట్ జీతాలు రావడం వచ్చిన తర్వాత వస్తున్నాయన్న, మిగతా సమస్యలు కూడా తొందరగా పరిష్కారం చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్స్ అంతా హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే తప్పకుండా నేను అట్నే ప్రయత్నం చేస్తా, కృషి చేస్తానని చెప్పడం జరిగింది.